ఈ వీడియో చెప్పినది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. డిగ్రీ కంప్లీట్ అయిందా? అనలిస్ట్ అలాగే ఎక్సెల్ డేటా మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు ఇంటి నుంచి మీరు బిజినెస్ అనలిస్ట్ రోల్కి అవకాశం అయితే వచ్చింది. ఆల్రెడీ షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు జనవరి 5th వరకు టైం ఉంది కదా. చాలా మెంబర్స్కి డౌట్ ఉండొచ్చు. డీటెయిల్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ ఇయర్ ఎంబీఏ స్టూడెంట్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వచ్చి చూడండి guys. ఎలా అప్లై చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ వచ్చి చూడండి, అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది guys. దీనిలో మీరు ఏం వర్క్ చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తా guys. ఈ వీడియోని మీరు లాస్ట్ వచ్చి చూస్తేనే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది guys. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అవుతుంది మీకు అలాంటి జాబ్ గురించే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అయితే అవసరం లేదు గాయస్. ఒకవేళ ఫీజు కనుక అడిగిన అయితే అది మీకు ఫేక్ అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఎలా అప్లై చేసుకోవాలి, దీని డీటెయిల్స్ ఏంటి క్లియర్గా అవుతాయి. ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి గాయస్. చాలా మెంబర్స్కి యూజ్ అవుతుంది, చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది మీరు కనుక హైప్ పాయింట్స్ ఇస్తే గాయస్. అలాగే మన వీడియో చాలా మెంబర్స్ యూజ్ అవుతుంది, మీరు షేర్ చేయండి గాయస్. ఇలాంటి మంచి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడు పిన్ టు పిన్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరింత కలుస్తుంది. రెడీ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీకు నేను షేర్ చేస్తుంటా గాయస్. ఓకేనా? కింద డిస్క్రిప్షన్ మీకు నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గాయస్. దాని మీద క్లిక్ చేసి మీరు అయితే చూడొచ్చు గాయస్. ఓకేనా? బిజినెస్ అనలిస్టిక్ రోల్ అయితే ఈ జాబ్ అవుతాయి గాయస్. మీరు చేయాల్సిన రోల్ అయితే రీక్రూనెక్స్ కంపెనీ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్డేట్ చూస్తే మీకు December 22 అయితే మనకు పోస్ట్ అవుతా అవడం జరిగింది. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ అవడం జరిగింది. ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఉన్నారో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టార్ట్ డేట్ 22 December నుంచి ఎండ్ డేట్ 29 December వరకు అయితే ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే ఆల్రెడీ ఇంటర్వ్యూ రౌండ్స్ డేట్స్ అయితే షెడ్యూల్ చేయడం జరిగింది. దాని ప్రకారం అయితే వాళ్ళు మీకు టచ్ అప్ లో ఉంటారు గాయస్, ఈమెయిల్ తో గాయస్. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ డేట్ చూస్తే మీకు January 5th వరకు అవుతుంది గాయస్. ఆల్రెడీ షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు January 5th వరకు టైం ఉంది కదా. చాలా మెంబర్స్ కి డౌట్ ఉండొచ్చు. January 5th లోపు కనుక మీరు కనుక షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అవుతే మళ్ళీ మీకు కూడా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యి ఛాన్స్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు క్లియర్ గా అయితే ఒకసారి తెలుసుకుందాం గాయస్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో HR కాంటాక్ట్ నెంబర్ నుంచి కనిపిస్తుందో కాంటాక్ట్ ద ఆర్గనైజర్స్ అని వాళ్ళతో మీరు డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడచ్చు. లేదు డైరెక్ట్ గా HR ఈమెయిల్ ఉంది కదా, HR ఈమెయిల్ తో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ జాబ్ కు సంబంధించిన క్వాలిఫికేషన్స్, రిక్వైర్మెంట్స్ అలాగే స్కిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు చేయాల్సిన వర్క్ చూసినట్టయితే దీనిలో కంపెనీ అయితే టీమ్స్ నుంచి రిక్వైర్మెంట్స్ అయితే అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. డేటా అనలైజ్ చేసి మీరు ట్రెండ్స్, ఇష్యూని అయితే మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్స్, డాష్ బోర్డ్ ని మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ పర్ఫార్మెన్స్ మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్స్, సేల్స్, ఫైనాన్స్ టీమ్ తో మీరు కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మీరు సింపుల్ గా మీరు చేయాల్సిన వర్క్ గురించి తెలుసుకోవాలంటే డేటా బిజినెస్ డిస్కషన్ కి ఉపయోగించే రోల్ ఫ్రెండ్స్. ఓకేనా? మీరు చేయాల్సిన వర్క్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఎలిజిబిలిటీ అయితే ఒకసారి చూద్దాం గైస్. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ ఇయర్ MBA స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు చూడొచ్చు ఎక్సెల్, గూగుల్ షీట్స్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అనలిస్టిక్ టూల్స్ని నేర్చుకునే ఇంట్రెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి స్కిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. అనలిస్టిక్ థింకింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. లాజికల్ రీజనింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. బేసిక్ బిజినెస్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ చూసినట్లయితే ఇంటర్న్షిప్ లేదా అకాడమిక్ ప్రాజెక్ట్స్ ఉంటే అదనపు అడ్వాంటేజ్ అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే? వర్క్ డీటెయిల్స్ చూసినట్లయితే మీరు ఇంటి నుంచి ఈ జాబ్ అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. వీక్లీ 5 days అయితే వర్కింగ్ అయితే ఉంటుంది. దీనిలో మీరు చూసుకోవచ్చు. ప్రొఫెషనల్ గ్రోత్ ఆపర్చునిటీ కూడా ఈ జాబ్ లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే? అప్లికేషన్ డెడ్ లైన్ అయితే దగ్గరికి అయితే వస్తుంది గాయస్. డేట్ అయితే తొందరగా అయితే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు. అప్లికేషన్ డెడ్ లైన్ అయితే మీకు 5th January అయితే నైట్ 12 AM వరకు అయితే టైం అవుతుంది గైస్. బిఫోర్ అయితే మీరు అప్లై చేసుకోండి. మీరు కనుక షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూస్ కూడా ఉంటుంది గైస్. మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ గైస్. ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక మీరు చూడొచ్చు. ఏదైతే క్విక్ అప్లై అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి గైస్. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే
మీకు నెక్స్ట్ ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అప్లోడ్ CV అలాగే రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా, అప్లోడ్ అయితే చేయండి. రెజ్యూమ్లో అయితే తర్వాత మీ పేరు అలాగే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. యూజర్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది కదా, ఫ్రెషర్సా మీరు అయితే దాని మీద క్లిక్ చేయండి. అలాగే ఏ ఇయర్ లో పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు డొమైన్ కోర్స్ స్పెషలైజేషన్ కనిపిస్తుంది. మీరు డిగ్రీ కంప్లీట్ అయితే ఏ స్పెషలైజేషన్ ఉందో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్రోగ్రామింగ్ ఫుల్ టైం పార్ట్ టైం అలాగే డిస్టెన్స్ లెర్నింగ్ అని కనిపిస్తుంది. మీరు ఏదైతే చేశారో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. కోర్స్ డ్యూరేషన్ అడుగుతుంది, కోర్స్ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్ గా మీరు అప్లై చేయడం జరుగుతుంది గైస్. మీరు కనుక షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయితే మీకు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది కూడా వాళ్ళు మీకు షెడ్యూల్ చేయడం జరుగుతుంది గైస్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ షేర్ అలాగే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి గైస్, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది గైస్. ఇలాంటి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.